సో మనం ఇప్పటి వరకు మార్కెట్లో ఐడెంటిఫై చేసినవి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ ఐడెంటిఫై చేసినాం. నెక్స్ట్ క్లాస్లో ట్రెండ్ లైన్స్ ఐడెంటిఫై చేయగలిగాం. హయ్యర్ హైస్ మార్కెట్ ఏడ చేస్తుంది, లోవర్ లోస్ ఎలా చేస్తుంది, హయ్యర్ లోస్ లోవర్ హైస్, లో పైన లో చేస్తుందంటే హయ్యర్ లో, హయ్యర్ లో, హై కింద హై చేస్తుందంటే లోవర్ హై, లోవర్ హై. ఇలా ట్రెండ్ లైన్స్ ఐడెంటిఫై చేయగలిగాం. ఇప్పుడు ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ లోవర్ హై ప్లస్ హయ్యర్ లో కలిస్తే ఒక ప్యాటర్న్ అవుతుంది. సో ఇలాంటి ప్యాటర్న్స్ ని మనం ఈరోజు ఐడెంటిఫై చేయాలి. చార్ట్ ప్యాటర్న్స్ అంటాం. ప్రైస్ యాక్షన్ లో లాస్ట్ కాన్సెప్ట్ చార్ట్ ప్యాటర్న్స్. సో ఈ చార్ట్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసే ముందు అంటే ఒక రూపం రెండు లైన్లతోటి కలిపితే వచ్చే ఒక షేప్ అది ఎలా వస్తుంది అంటే మార్కెట్లో రెండు థింగ్స్ ఉంటాయి. ఒకటి మార్కెట్ పెరిగి 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 కొంచెం కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ అయి పెరుగుతుంది. దీన్ని ఏమంటామంటే ర్యాలీ బేస్ ర్యాలీ మార్కెట్ అంటాం. మార్కెట్ ర్యాలీ అయి ఒక బేస్ ఫామ్ చేసి మళ్ళా ర్యాలీ అవుతుంది. ఎప్పుడు కూడా మార్కెట్ డైరెక్షన్ లో రాకెట్ లాగా పోదు. దీనికి ఆపోజిట్ మార్కెట్ ఫాల్ అయి ఒక బేస్ ఫామ్ చేసి మళ్ళీ ఫాల్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే డ్రాప్ బేస్ డ్రాప్. మార్కెట్ డ్రాప్ అయి ఒక బేస్ ఫామ్ చేసి మళ్ళీ డ్రాప్ అవుతుంది. ఇది దేని కిందకి వస్తుంది అంటే కంటిన్యూస్ చార్ట్ ప్యాటర్న్స్ కిందకి వస్తుంది. ర్యాలీ బేస్ ర్యాలీ, డ్రాప్ బేస్ డ్రాప్, ఈ రెండు థింగ్స్. నెక్స్ట్ రివర్సల్, ర్యాలీ బేస్ ఫామ్ చేసి డ్రాప్ అవుతుంది. ర్యాలీ బేస్ డ్రాప్, నెక్స్ట్ డ్రాప్ బేస్ ర్యాలీ. రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్. మార్కెట్ పెరిగి ఎప్పుడైతే బేస్ ఫామ్ అవుతుందో అక్కడ నుంచి కింద పడుతుంది అని మనం ఐడెంటిఫై చేయగలగాలి. రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్. కంటిన్యూస్ లో అయితే మార్కెట్ పెరిగి బేస్ ఫామ్ అయ్యాక మార్కెట్ ఇక్కడ నుంచి పైకి పోయే ఛాన్సెస్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో కంటిన్యూస్ చార్ట్ ప్యాటర్న్స్, రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ యాక్చువల్ చార్ట్ ప్యాటర్న్స్. చార్ట్ ప్యాటర్న్స్ చార్ట్ ప్యాటర్న్స్ ఆర్ ఆఫ్ దీనికి పీపీటీ ఏం లేదు. సో కాబట్టి నేను ఇలా చెప్పేటప్పుడే మీరు నోట్ డౌన్ చేసుకోండి. లేదంటే పీపీటీ వచ్చినాక పీపీటీ కూడా పంపిస్తాం, చేయిస్తున్నారు యాక్చువల్గా. కంటిన్యూస్ చార్ట్ ప్యాటర్న్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి రివర్సల్. రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్. నెక్స్ట్ వన్ ట్రయాంగిల్. కంటిన్యూస్, రివర్సల్, ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్స్. ఓకే, కంటిన్యూస్ అంటే ర్యాలీ బేస్ ర్యాలీ ఆర్ డ్రాప్ బేస్ డ్రాప్ మెథడ్ లో ఉంటాయి. రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ అంటే ర్యాలీ బేస్ డ్రాప్, డ్రాప్ బేస్ ర్యాలీ మెథడ్ లో ఉంటాయి. ట్రయాంగిల్ అంటే ఏంటిదని చూద్దాం. ఇప్పుడు కంటిన్యూషన్ లో బేస్డ్ ఆన్ ర్యాలీ బేస్ ర్యాలీ, కంటిన్యూస్
అంటనే గుర్తుపెట్టుకోవాలి, ర్యాలీ బేస్ ర్యాలీ సిస్టమ్ ఆర్ఎల్స్ డ్రాప్ అయి ఒక బేస్ ఫామ్ చేసి ర్యాలీ అవుద్ది సిస్టమ్. రివర్సల్ అంటే ర్యాలీ అయి ఒక బేస్ ఫామ్ చేసి డ్రాప్ అవుద్ది, ఎందుకంటే రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి. లేదంటే డ్రాప్ అయి ఒక బేస్ ఫామ్ చేసి ర్యాలీ అవుద్ది. సో ఇక్కడ వరకు కంటిన్యూయేషన్ ప్యాటర్న్స్ అంటే ఏంటివి, రివర్సల్ అంటే ఏంటిది అనే కాన్సెప్ట్ అర్థమైందా సాయి? ఏంటిది కంటిన్యూస్ గా ఇక్కడ కంటిన్యూస్ గా డ్రాప్ బేస్ డ్రాప్ అనుకుంటా కదా. కరెక్ట్, డ్రాప్ బేస్డ్ డ్రాప్, కరెక్ట్, పర్ఫెక్ట్. ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. ఓకే. ఇప్పుడు ఇదే కంటిన్యూయేషన్ లో ర్యాలీ బేస్ ర్యాలీ మెథడ్ లో, డ్రాప్ బేస్ డ్రాప్ మెథడ్ లో ఉన్న షేప్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ ఏంటి? కంటిన్యూయేషన్ చార్ట్ ప్యాటర్న్స్ 2 థింగ్స్ ఉన్నాయి. హైయర్ లెవెల్లో, మేజర్ లెవెల్లో డిఫరెన్షియేట్ చేసి మాట్లాడితే ఫ్లాగ్ ప్యాటర్న్, పెన్నెంట్ ప్యాటర్న్స్. మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వాట్ ఈస్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఇన్ స్టాక్ మార్కెట్, వాట్ ఈస్ పెనెంట్ ప్యాటర్న్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అని కొట్టినా కూడా ఎగ్జాంపుల్స్ వస్తూనే ఉంటాయి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ. ఎలా ఉంటాయి అనేది చెప్తాను. బుల్లిష్ ఫ్లాగ్, బేరిష్ ఫ్లాగ్. మార్కెట్స్ పెరిగి ఒక ఫ్లాగ్ లాగా స్లైట్ కరెక్షన్ వచ్చి బ్రేక్అవుట్ అవుతుంది, ఫ్లాగ్ ప్యాటర్న్, బుల్లిష్ ఫ్లాగ్. మార్కెట్ ఫాల్ అయ్యి మళ్ళీ కరెక్షన్ వచ్చి ఫాల్ అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ బేస్డ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది, ఒకసారి ఫాల్ అయ్యాక హయ్యర్ లోస్ చేస్తూ హయ్యర్ హైస్ చేస్తుంది అన్నప్పుడు మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుంది. ఇది కంటిన్యూయేషన్ సిస్టము. డ్రాప్ అయ్యి ఒక బేస్ ఫామ్ చేసి మళ్ళీ డ్రాప్ అవుతుంది. ఇది ఒక కంటిన్యూయేషన్ సిస్టమ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఎట్ ద సేమ్ టైం మార్కెట్స్ పెరిగినాక, ర్యాలీ అయ్యాక, బేస్ ఫామ్ చేశాక మళ్ళీ ర్యాలీ అవుతుంది. ఇది ఒక కంటిన్యూయేషన్ సిస్టమ్ అని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ లో అండ్ లోవర్ లోస్, లోవర్ హైస్ ఫామ్ అవుతుంది మార్కెట్. బియర్ ఫ్లాగ్, పెన్నెంట్ కూడా ర్యాలీ బేస్ ర్యాలీయే, కాకపోతే స్క్వీజింగ్ కాన్సెప్ట్. మార్కెట్ పెరిగి ఇలా స్క్వీజ్ అవుతుంది. లోవర్ హైస్, హయ్యర్ లోస్ ఐడెంటిఫై చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుంది అని మనం అనొచ్చు. బుల్లిష్ పెనెంట్, బేరిష్ పెనెంట్ సేమ్ ఆపోజిట్. మార్కెట్స్ ఫాల్ అయ్యి స్క్వీజింగ్ కాన్సెప్ట్, స్క్వీజ్ అయ్యి మార్కెట్ ఫాల్ అవుతుంది. బేరిష్ పెనెంట్, బుల్ పెనెంట్. ఐడెంటిఫై చేద్దాం లైవ్ మార్కెట్ లో. నెక్స్ట్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ నోట్ డౌన్ చేసుకుంటున్నారా? రివర్సల్, రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ ర్యాలీ బేస్ డ్రాప్ ఆర్ డ్రాప్ బేస్ ర్యాలీ, ఈ మెథడ్స్ లో ఉంటాయి.
టోటల్ 4 ఉన్నాయి. ఒకటి అసెండింగ్ ఛానల్, మార్కెట్ ఒక ఛానల్లో రైజ్ అవుతూ వెళ్ళి డ్రాప్ అయితే ఛానల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి వరకు టార్గెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్. డౌన్ సైడ్ కూడా మార్కెట్ ఒక ఛానల్ ఫామ్ అవుతూ ట్రెండ్ లైన్స్ ఫామ్ అవుతూ డౌన్ సైడ్ వచ్చి బ్రేక్అవుట్ ఇస్తే ఛానల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి వరకు టార్గెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్. అసెండింగ్ ఛానల్, డిసెండింగ్ ఛానల్, వీటిని ఛానల్స్ అంటాం. ఈ ఛానల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అసెండింగ్ ఛానల్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ కాన్సెప్ట్ బియర్ ఫ్లాగ్ లో కనపడుతుంది. హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ విత్ మార్కెట్ పడి ఇది ఫామ్ అయి మళ్ళీ పడుతుంది. డ్రాప్ బేస్ డ్రాప్ అయితే ఫ్లాగ్ ప్యాటర్న్ అంటున్నాం. ఇది రివర్సల్. కంప్లీట్ మార్కెట్ పెరిగి ఎప్పుడైతే హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి డ్రాప్ అవుతుందో ఛానల్ అంటున్నాం. ఇదే డిసెండింగ్ ఛానల్ బుల్ ఫ్లాగ్ లో కనిపిస్తుంది. లోవర్ హైస్ లోవర్ లోస్ కాన్సెప్ట్, లోవర్ హైస్ లోవర్ లోస్ కాన్సెప్ట్. నెక్స్ట్ రైజింగ్ వెడ్జ్. రైజింగ్ వెడ్జ్ కూడా సేమ్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోసే, కాకపోతే స్క్వీజింగ్ కాన్సెప్ట్. హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ విత్ స్క్వీజింగ్ కాన్సెప్ట్. బ్రేక్ డౌన్ అయితే ఛానల్ ఎక్కడి నుంచి అయితే ఫామ్ అయిందో అక్కడి వరకు టార్గెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ని ఐడెంటిఫై చేస్తూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే చెప్తుంది. ఫాలింగ్ వెడ్జ్. లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ కాన్సెప్ట్, స్క్వీజింగ్ కాన్సెప్ట్. సెల్ ఆన్ రైజ్ మార్కెట్ ఫాల్ అవుతుంది, కొంచెం పెరుగుతుంది, ఫాల్ అవుతుంది, కొంచెం పెరుగుతుంది, కంప్లీట్ గా బ్రేక్అవుట్ అయితే లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్, రైజింగ్ వెడ్జ్, ఫాలింగ్ వెడ్జ్, రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ ఈ 4 కూడా. ఇప్పుడు ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్స్ చూద్దాం. ట్రయాంగిల్ బేస్డ్, ట్రయాంగిల్ షేప్ తో వచ్చేటివి. సిమెట్రిక్ ట్రయాంగిల్, సెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్. సిమెట్రిక్ ట్రయాంగిల్ అంటే హయ్యర్ లోస్ అండ్ లోవర్ హైస్ కాన్సెప్ట్ స్టార్టింగ్ లో డ్రా చేసినట్టు హయ్యర్ లోస్ అండ్ లోవర్ హైస్ మార్కెట్స్ ఇలా ఫామ్ అవుతాయి. ఇది ఎటు సైడ్ అయినా బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ అయినా బ్రేక్ డౌన్ అవ్వచ్చు. హయ్యర్ లోస్, లోవర్ హైస్. అసెండింగ్ అంటే మార్కెట్స్ పెరుగుతూ దీంట్లో సప్లై అండ్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంటది, సప్లై లెవెల్ కాన్స్టెంట్ గా ఉంటది, సెల్లర్స్ అదే రేట్ కొంటారు,
డిమాండ్ జోన్ మెల్లమెల్లగా బయర్స్ రేట్ పెంచుతూ ఉంటారు. బ్రేక్ డౌన్ అవుతుంది, బ్రేక్అవుట్ కూడా కావచ్చు. హైస్, హయ్యర్ లోస్, డిసెండింగ్ లో డిమాండ్ కాన్స్టెంట్ గా ఉంటది. సెల్లర్స్ రేట్ తగ్గిస్తూ వస్తారు. చాలా క్లియర్ గా లోస్, కాన్స్టెంట్ లోస్, హైస్, లోవర్ హైస్. సో షేప్స్ ఇలా గుర్తు పెట్టుకుంటున్నామంటే లోవర్ హైస్, లోవర్ లోస్, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, ఈ పదాలు కూడా ఇంపార్టెంట్. వీటితోటే కదా మనం ట్రెండ్ లైన్ ఐడెంటిఫై చేస్తున్నామంటే హయ్యర్ లోస్ ఐడెంటిఫై చేశాకనే ట్రెండ్ లైన్ వస్తుంది. లోవర్ హైస్ ఐడెంటిఫై చేశాకనే ట్రెండ్ లైన్ డ్రా చేయగలుగుతున్నాం. ఆ ట్రెండ్ లైన్ ని ఈ ట్రెండ్ లైన్ ని మ్యాచ్ చేస్తే ఒక ప్యాటర్న్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ఏంటివి అనేది మార్కెట్ లో చూద్దాం వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా చూస్తుంటే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ప్యాటర్న్ అంటే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఒక సప్లై కాన్స్టాంట్ గా ఉన్నది. సో నేను సప్లై జోన్ ఐడెంటిఫై చేస్తున్నాం ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ నుంచి 3 సార్లు 1 2 3 అండ్ 4th టైం రిజెక్ట్ అయింది ప్రైస్. ఓకే, నెక్స్ట్ పెరగడం కూడా, బయ్యర్స్ మెల్లమెల్లగా రేట్ పెంచుతున్నారు. ఈ ప్యాటర్న్ ఏంటిది? సెల్లర్స్ కాన్స్టెంట్ గా ఉన్నారు, బయ్యర్స్ రేట్ పెంచుతున్నారు. చూసామా ఇందాక? అసెండింగ్ ట్రయాంగిల్. సో ఇలా ఐడెంటిఫై చేయాలి. ఎనీ టైం ఫ్రేమ్. నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకొని నిఫ్టీలో చూస్తే కూడా ఒక అసెండింగ్ ఛానల్ కనపడుతుంది. నిఫ్టీ మార్కెట్ లో డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే ఒక అసెండింగ్ ఛానల్. వన్ టూ త్రీ ఫోర్ టచెస్, కరెక్ట్. అసెండింగ్ ఛానల్ డౌన్ సైడ్ 1 2 3 4 టచెస్. 5th టచ్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చినాము. చాలా స్లోగా బ్రేక్అవుట్ అయ్యి ర్యాలీ అవుతుంది. నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ అసెండింగ్ ఛానల్ ఫామ్ అవుతూనే వెళ్ళింది మార్కెట్. ఎస్, అసెండింగ్ ఛానల్ ఫామ్ అవుతూ వెళ్తుంది మార్కెట్. ఎనీ కంపెనీ టీసీఎస్ లో ప్యాటర్న్, బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఏంటిది? మీరు మెన్షన్ చేసుకున్న దాంట్లో ఈ ప్యాటర్న్ ఏంటిది? స్క్వీజింగ్ కాన్సెప్ట్, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్. హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్, స్క్వీజింగ్ కాన్సెప్ట్ తో హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ వచ్చాయి. రైజింగ్ విడిచ్, రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్, బ్రేక్ డౌన్ అవ్వచ్చు, బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు. రైజింగ్ విడిచ్, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్. బ్రేక్అవుట్, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయింది క్యాండిల్. బ్రేక్అవుట్ అయిన తర్వాత ముందు దీని విడ్త్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు టార్గెట్ ఇస్తుంది. మార్కెట్ కి పెరగాలనున్నా, పెరగొద్దనున్నా
బేస్డ్ ఆన్ ప్యాటర్న్ బ్రేక్ అయినందుకు ఇది టార్గెట్ ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి ఫాల్ అయిపోయింది. మళ్ళీ ఫాల్ ఎక్కడ వరకు అయింది? ప్రీవియస్ బయ్యర్స్ ఎక్కడున్నారు? ఇదే కదా బయ్యర్స్. లెట్స్ డ్రాగ్ దిస్. బయ్యర్స్ ఎక్కడ వరకు అయితే ఉన్నారో, ఏ రేట్కి అయితే ఉన్నారో, ఏ జోన్ లో అయితే వాళ్ళు పెరుగుతూ ఉన్నారో బయ్యర్స్, ఎగ్జాక్ట్ అక్కడ వరకు ఫాల్ అయ్యి అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రేజ్ అయింది. సరే, రేజ్ అవుతుంది. ఎక్కడ వరకు రేజ్ అవ్వాలి? ఆల్ టైమ్ హై ఈజ్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అక్కడ వరకు రేజ్ అయ్యి మళ్ళీ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. కంప్లీట్ ఇంకా మార్కెట్ ఫాల్ అయింది. అంటే బేస్డ్ ఆన్ ప్యాటర్న్ ఫామ్ అయినందుకు కేవలం ఈ ప్యాటర్న్ ని రెస్పెక్ట్ చేయడానికి టార్గెట్ ఇచ్చి సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ రీటెస్ట్ అయ్యి ఇలా ఉంటది ప్రైస్ చార్ట్స్. ఎలా ఉంటుంది విప్రో? ఇదేంటి చెప్పండి. మార్కెట్స్ పెరిగి స్లైట్ కరెక్షన్ వచ్చి మళ్ళీ పెరిగాయి. ఈ మార్కెట్ ఏంటి? rally based rallies. Huh? Rally based rally. ర్యాలీ బేస్ ర్యాలీ అంటే కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ లో ఒక మెథడ్ ఇది. బుల్లిష్ ఫ్లాగ్. బుల్లిష్ ఫ్లాగ్, కరెక్ట్. సో బుల్లిష్ ఫ్లాగ్ అని మనం మెన్షన్ చేసుకోవాలి, బుల్ ఫ్లాగ్ అని. ఇలాంటివి మార్కెట్ లో ఐడెంటిఫై చేయాలి. ఎనీ కంపెనీ, ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఏదో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈసీఎస్ అయిపోయింది. ఐఆర్సిటిసి సిమెట్రిక్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. లోవర్ హైస్ అండ్ హయ్యర్ లోస్. దీనికి తోడు అక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉన్నది. మార్కెట్ ఈస్ గెటింగ్ బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ ద సపోర్ట్ జోన్ అండ్ సిమెట్రిక్ ట్రయాంగిల్ ఉన్నది. ఎటు సైడ్ బ్రేక్ అవుతుందో తెలియదు. అప్ సైడ్ బ్రేక్ అయింది. స్లైట్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, 2 టార్గెట్స్ వరకు వెళ్ళి జస్ట్ అలా కొంచెం అప్ సైడ్ వెళ్ళి మార్కెట్ మళ్ళీ ఫాలో అవుతుంటే సపోర్ట్ ఆపుతుంది. మార్కెట్ లో బయ్యర్స్ జోన్ ఉన్నది. ఇక్కడ బిగ్ ప్లేయర్స్ అందరూ ఈ జోన్ లో కూర్చొని ఉన్నారు. ఆపుతుంది మార్కెట్, ఆపుతుంది. ఫైనల్ గా బ్రేక్ డౌన్. ఎంటీఆర్ టెక్నాలజీస్ ప్యూర్ ఛానల్ బేస్డ్. మార్కెట్ ఐపీఓలోకి వచ్చిన తర్వాత ఇలా కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అయింది. ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ చేసింది. బుల్లిష్ పెనెంట్ విత్ స్క్వీజింగ్ కాన్సెప్ట్, పెరిగి స్క్వీజ్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది. ఆ తర్వాత మార్కెట్ ఫాల్ అయ్యి ఒక సపోర్ట్ తీసుకొని మార్కెట్స్ మళ్ళీ పెరుగుతూ ఒక ఛానల్, అసెండింగ్ ఛానల్ ఏర్పడ్డది. అసెండింగ్ ఛానల్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, రీటెస్ట్, రెస్పెక్ట్. అసెండింగ్ ఛానల్ ని ఎంతలా రెస్పెక్ట్ చేస్తుంది చూడండి. రీటెస్ట్, బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఫాల్ అయ్యే ముందు ఆ ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్. సో డిమార్ట్ లో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటాం. ఇంకోటి హెడ్ అండ్ షోల్డర్ అనేది. ఈ రెండు డిస్కస్ చేయలేదు మనం. ఒక కప్పు, ఒక హ్యాండిల్ ఉంటే ఫస్ట్ టార్గెట్ హ్యాండిల్ ఎంతైతే ఉన్నదో, ఈ హ్యాండిల్ ఎంతైతే ఉన్నదో ఆ హ్యాండిల్ అంత టార్గెట్ ఫస్ట్ అప్రిషియేట్ అవుతుంది మార్కెట్. నెక్స్ట్ టార్గెట్ కప్ ఎంత ఉన్నదో అంత టార్గెట్ అప్రిషియేట్ అవుతుంది. అనుకున్నట్టే అయింది. హయ్యర్ లోస్ చేస్తూ మార్కెట్ వెళ్ళింది. ఎక్కడైతే బేస్ ఫామ్ చేస్తుందో మనం ఒక లైన్ డ్రా చేసాం. ఎక్కడైతే బేస్ ఫామ్ చేస్తుందో ఆగుతుందో మనం ఒక లైన్ డ్రా చేసాం. అలా చేసిన తర్వాత మార్కెట్ సూపర్ బుల్లిష్ అయ్యి ఒక్కటేసారి ఫాలో అవడం స్టార్ట్ అయింది. బేస్ ఎక్కడ ఉన్నది, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో అక్కడ వరకే వస్తుంది. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. అలా యాక్ట్ చేసింది. తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి ఇలా ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ ఏర్పడ్డది. ఇది బ్రేక్అవుట్ కావచ్చు, బ్రేక్ డౌన్ అవ్వచ్చు. బ్రేక్ డౌన్ అయింది. ఇది ఒక సపోర్ట్,
బ్రేక్ డౌన్ అయితే ఇంకొక సపోర్ట్ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ బ్రేక్ అయింది సపోర్ట్ కూడా. అగైన్ వన్ సిమెట్రిక్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్. సో ఇలా చార్ట్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు నేర్చుకున్న చార్ట్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఏదో ఒక కంపెనీస్లలో చార్ట్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి పెట్టండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? చార్ట్ ప్యాటర్న్స్ అయితే అందరు మెన్షన్ చేసుకున్నారు కదా, నోట్ డౌన్ చేసుకున్నారు కదా. Yes, sir. ఓకే, సో చార్ట్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి పెట్టండి. ఈ రోజుకి ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ క్లోజ్ అయిపోతాయి. ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ లైక్ మనం మాట్లాడుకున్న దాంట్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయిపోయాయి. సింగిల్, డబుల్, ట్రిపుల్, తర్వాత సప్లై అండ్ డిమాండ్ జోన్స్, ట్రెండ్ లైన్స్, తర్వాత ఇప్పుడు చార్ట్ ప్యాటర్న్స్ కాన్సెప్ట్, ప్రైస్ యాక్షన్ అనే సబ్జెక్ట్ అయిపోతుంది.